పత్రికా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో మీడియా బాధ్యత కూడా అంతే ముఖ్యమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్, మైక్రోఫోన్ ఉంటే ఎవరైనా తమను తాము రిపోర్టర్గా ప్రకటించుకుంటున్నారని, అయితే వారిలో చాలామందికి శిక్షణ, వృత్తిపరమైన జవాబుదారీతనం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం డిజిటల్ మీడియా, యూట్యూబ్ జర్నలిజం, మీడియా నియంత్రణపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కోసం పనిచేస్తున్న ఇద్దరు ఫ్రీలాన్స్ రిపోర్టర్లపై దాడి కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ గిరీష్ కథ్పాలియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని సిమాపురి ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మించారని ఆరోపణలు ఉన్న ఓ ప్రార్థనా స్థలం వద్ద వీడియో చిత్రీకరణ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహించి వారిని తరిమారు. వాళ్లు వెళ్లి ఓ బస్సు ఎక్కారు. స్థానికులు కూడా అదే బస్సు ఎక్కి ఆ రిపోర్టర్లను చితకబాదారు. అలా కొట్టిన వారిలో చాలామందిపై కేసులు నమోదైనా ఓ ఇద్దరిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లకు బెయిల్ ఇచ్చే విషయమై కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈ ఘటనపై ప్రెస్ స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించిన ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు పూర్తిగా అంగీకరించలేదు. బాధితులు గుర్తింపు పొందిన మీడియా సంస్థలకు చెందిన వారు కాదని కోర్టు గమనించింది. అలాగే ఈ ఘటనలో నిందితుల పాత్ర పూర్తిగా స్పష్టంగా లేదని పేర్కొంటూ వారికి బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల విస్తరణతో మీడియా రంగంపై ఎక్కడ నియంత్రణ లేకుండా పోయిందని, ఈ రంగం అస్తవ్యస్తంగా తయారైందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రెస్ స్వేచ్ఛను కాపాడుతూనే వృత్తిపరమైన జవాబుదారీతనం, నైతిక ప్రమాణాలు, చట్ట పాలనను నిర్ధారించేలా తగిన నియంత్రణ వ్యవస్థను రూపొందించే అంశాన్ని చట్టసభలో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని జస్టిస్ కథ్పాలియా అభిప్రాయపడ్డారు. కోర్టు వ్యాఖ్యలో ప్రస్తుతం డిజిటల్ మీడియా, యూట్యూబ్ జర్నలిజం, మీడియా నియంత్రణపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.